యూరోప్లో ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా, ఎండలు ఎట్లా కొడుతున్నాయి, మామూలు కొట్టట్లేదు, అదొక ఏదో నిప్పుల కొలువిలో కూస్తున్నట్టే ఉన్నదట యూరోప్లో. సో ఇక్కడ చూడండి, యూరోప్లో వారంలో ఈ వడగాల్పులకు దాదాపు 10,000 మంది చనిపోయారట. మనము ఎప్పుడైతే ప్రకృతి చెరబడతాం, ఇప్పుడు మీరు గమనించండి, కరీంనగర్ ఎగ్జాంపుల్ చెప్తాం. అక్కడ ఒకప్పుడు కరీంనగర్ పోతుంటే, హుజరాబాద్ నుంచి కరీంనగర్ పోతుంటే, లేదంటే ఇటు హైదరాబాద్ దగ్గరలో నుంచి కరీంనగర్ పోతుంటే, మరి అటు జగిత్యాల నుంచి ఇటు పోతున్న క్రమంలో మీరు ఎటు చూసినా గుట్టలే ఉండేది. ఏది అంతా నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక 15 years బ్యాక్ చెప్తున్నాను. మీరు ఈ 15 yearsలో చూసినట్లయితే మొత్తం గుట్టలన్నీ కూడా తొలిచేసారు, మొత్తం నుజ్జు చేసి పడేసారు. ఎక్కడ ఇప్పుడు ఒక్క గుట్ట కూడా ఉండదు కరీంనగర్లో. ఏమైంది దాని తర్వాత? ఇప్పుడు అక్కడ కరీంనగర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మీరు గమనించండి, కరీంనగర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒక గుట్టలు తొలచుడంటే కేవలం గుట్టలను ఒకటే, అది 1000 సంవత్సరాలుగా ఫామ్ అయినటువంటి గుట్టలను ఒక 5-6 సంవత్సరాలు కొట్టిపడేసారు. 1000 సంవత్సరాలుగా ఫామ్ అయినటువంటి గుట్టలు, ఆ గుట్టలు ఒకటి కాదు, ఆ గుట్టలతో పాటు అక్కడ ఒక అడవి ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఆ గుట్టల మీద అనేక రకాల వన్యప్రాణులు ఉంటాయి. అలాంటి గుట్టలను తొలిచేసారు సంవత్సరాలనే. 1000 సంవత్సరాల నుంచి ఫామ్ అయిన గుట్టలు ఈరోజుకి వీళ్ళ స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసము తొలిచేసారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? గుట్టలు తొలచడమే కాకుండా, అటు అడవిని తొలిచడమే కాకుండా వన్యప్రాణులకు కనీసం జీవం లేకుండా చేసి ఈరోజు కరీంనగర్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మీరు గమనించండి, ఉష్ణోగ్రతలు చాలా భారీగా పెరుగుతున్నాయి. ఇదొకటి అంశం. రెండో అంశం, భూపాలపల్లి, గోదావరి కానీ ఏవైతే సింగరేణి కోల్ మైన్స్ ఉన్నాయో, అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్ ఉంటాయి. సో కిందంతా అండర్ గ్రౌండ్ ఎట్లుంటుంది, సింగరేణి ఒక కోల్ మైన్ ఎట్లుంటుంది అంటే, అండర్ గ్రౌండ్లో ఒక్కొక్క అండర్ గ్రౌండ్ మైను 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపల ఇట్లా సొరంగం తవ్వుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, మీరు బొగ్గు కోసం అన్వేషణ క్రమంలో సొరంగం తవ్వుతూ ఉంటారు. ఆ పైన భూమి లేయర్ మీద ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి కిందంతా డొల్లా ఉన్న తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి కదా. పెరిగిన క్రమంలో అక్కడ ఉష్ణోగ్రత మీరు ఎప్పుడైనా చూడండి, రామగుండం 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి, భూపాలపల్లి 46 డిగ్రీలు. ఇట్లా మొత్తం కోల్ మైన్స్ ఏరియాలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దానికి కారణం ఏంది? మనం భూమిని చెరబడుతున్నాం. పైననేమో గుట్టలు చెరబడుతున్నాం, కిందనేమో భూమిని చెరబడుతున్నాం. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, వర్షాలు రావు. ఇప్పుడు వర్షాల కారణం ఇవి కూడా ఒక కారణమే. సో ఇప్పుడు యూరోప్లో అదే జరిగింది. మనం ప్రకృతిని ఎప్పుడైతే చెరబడతామో ప్రకృతి మన మీద విలయ తాండవం చేస్తుంది. అది యూరోప్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? 100% దీనికి ఒక రెమెడీ ఆలోచించాలి. రాబోయే తరాలు బతకలేని పరిస్థితి కనబడతా ఉంది. అందులో 9,000 మందికి పైగా 65 ఏళ్ళు పైబడిన వారే. ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య అత్యధికం. వాతావరణ మార్పులే ప్రధాన కారణం అంటున్నటువంటి సైంటిస్టులు అంటూ చూస్తున్నాం. యూరోప్లోనేమో వడగాల్పులు, మన దేశంలోనేమో ఎల్నినో తుఫాను. ఇవన్నీ కూడా ఇది భూమిని నాశనం చేయడానికే వస్తున్నాయి తప్ప వేరే ఏం కాదు. మనం స్వార్థ ప్రయోజనం కోసం చేస్తుంటే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. యూరోప్లో తీవ్ర వడగాల్పుల వల్ల జూన్ చివరి వారంలో ఏకంగా 10,650 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సపోర్ట్తో పనిచేస్తున్నటువంటి యూరోమెమో అనేటువంటి సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ జూన్ 22 నుంచి 28 మధ్య యూరోప్లోని 27 దేశాల నుంచి సేకరించినటువంటి జాతీయ మరణాల గణాంకాల ఆధారంగా ఒక నివేదికను రూపొందించింది. అందులో ఈ వారం రోజుల్లో యూరోప్లోని లండన్, ప్యారిస్, మాడ్రిడ్, బార్సిలోనా, రోమ్, మిలాన్, ఫ్రాంక్ఫర్ట్, లిస్బన్, ఏథెన్స్, బుడాపెస్ట్, జాగ్రెబ్, సస్సరి నగరాల్లో అత్యధికంగా టెంపరేచర్ నమోదైనట్టు వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఇదే వారంలో సాధారణ పరిస్థితుల్లో పోలిస్తే 10,650 మంది అదనపు మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలకు ప్రధాన కారణం తీవ్రమైనటువంటి వడగాల్పులని పరిశోధకులు స్పష్టం చేశారు. మొత్తం మృతుల్లో 9,000 మందికి పైగా 65 ఏళ్ళు పైబడిన వారు ఉండడం గమనార్హం. వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవడం వల్లే వీరంతా మృతి చెందారని డాక్టర్లు చెప్తున్నారు. దేశాల వారీగా చూస్తే ఫ్రాన్స్, బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. బెల్జియంలో 2000 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో ఎండ వల్ల మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. మరో అధ్యయనం ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్లో మే, జూన్ నెలల్లో సంబంధించిన వడగాల్పుల వల్ల సుమారు 2,700 మంది ప్రాణాలు కోల్పోయారట. జూన్ చివరి వారంలో ఇంత తీవ్రమైనటువంటి వేడి గాలులా, అర్థమైంది కదా. జూన్ ఎంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటే మనం ప్రకృతిని మనం చెరబట్టిన అనుకోండి, దానికి తిరిగి ప్రకృతి మనల్ని ఎక్కడో ఒక దగ్గర 100% చెరబడుతుంది. అందుకే పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని కూడా అనేక రకాల కించపరుస్తుంటారు కొంతమంది.
పరిణామాలు గమనిస్తున్నారు కదా. మనము ఖచ్చితంగా ఈ యొక్క అడవులను కాపాడాలి, గుట్టలను కాపాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, నో డౌట్ అలా.